బయటికి అడేసి తులుపు కొడతాను రావా. నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసేది టైమ్ అండ్ డిస్టెన్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏం మాట్లాడుకున్నాం, పర్టికులర్ డిస్టెన్స్ని పర్టికులర్ టైంలో ఎంత టైంలో కవర్ చేస్తారు చెప్పేదాన్ని స్పీడ్ అంటారు. స్పీడ్ యొక్క ఎప్పుడు యూనిట్స్ ఎలా ఉంటాయినా either km/hలో ఉంటుంది లేదా మీటర్/సెకండ్లో ఉంటుందని తెలుసు. అండ్ టైం రేషియోకి స్పీడ్ రేషియోకి ఒకదానికొకటి రెసిప్రోకల్గా ఉంటాయి. ఇది S1:S2 అయితే ఇది S2:S1 అవుతుంది అని కూడా తెలుసు నీకు. ఈరోజు అదే స్పీడ్కి కొన్ని అప్లికేషన్స్ మాట్లాడుకుంటాం. అందులో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే జనరల్గా మనకి తెలిసి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉందండి. ఈ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి ఇటు సైడ్ జర్నీ స్టార్ట్ చేశాడు, బి అనే వ్యక్తి ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇదేదో పర్టికులర్ ఎక్కడైనా పర్లేదు, ఏదో ఒక పాయింట్ దగ్గర వీళ్ళిద్దరు ఏమయ్యారంటే కలిసి బి ఇవతలకు వచ్చేసాడు, ఏ ఈ సైడ్కి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏ ఇక్కడికి వెళ్ళడానికి ఏమైందంటే X అవర్స్ పట్టింది. అంటే టైం ఎంత పట్టింది, ఒక X అవర్స్ పట్టింది. బి ఇక్కడ రావడానికి నీకు ఒక Y అవర్స్ పట్టింది. ఎంత పట్టిందన్నా, Y అవర్స్ పట్టింది అనుకో. నన్ను టైం మాట్లాడుతున్నాను. బి అనేవాడు ఇక్కడ కంప్లీట్ చేయడానికి 4 Y అవర్స్, ఏ అనేవాడు ఇలా కంప్లీట్ చేయడానికి X అవర్స్ పడితే వాళ్ళ యొక్క స్పీడ్ రేషియో ఎంతరా అంటే, ఇక్కడ ఇది X అది Y కదా, రివర్స్ చేయండి. Y:X. దానికి కూడా ఏంటి, రూట్ వేసుకోవాలి. అది కూడా ఏం వేయాలి, రూట్ వేయాలి. అదే చెప్తుంది ఫస్ట్ పాయింట్ ఏంటి, √Y:√X. ఎప్పుడమ్మా 2 persons A and B start the same time in the opposite direction for 2 points. After passing each other they complete the journey in X and Y hours respectively. Then A speed and B speed ratio is equal to the √Y:√X. Okay, and నెక్స్ట్ నువ్వు డిస్కస్ చేసుకునేది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అమ్మ. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటి, యావరేజ్ స్పీడ్. మనం జనరల్గా ఏమనుకుంటామంటే, ఒక స్పీడ్ని ఎప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు ఒక 30 km/h వెళ్ళాను, వచ్చేప్పుడు ఒక 40 km/h వచ్చాను అంటే అందరూ ఏమంటారంటే 30 + 40/2 యావరేజ్గా 35 km అంటారు. యావరేజ్ని ఎప్పుడు స్పీడ్ యొక్క యావరేజ్ని ఎప్పుడు అలా క్యాలిక్యులేట్ చేయకూడదు. సో 2 స్పీడ్స్ ఉన్నప్పుడు యావరేజ్ కట్టడానికి ఫార్ములా ఏంటంటే ఇదిగో 2 × S1:S2 / S1 + S2. S1 + S2 అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి S1 km/h, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి S2 km/h అయిందనుకోండి. ఓవరాల్ యావరేజ్ స్పీడ్ కావాలనుకుంటే నువ్వు ఏం చేయాలి, 2 × S1:S2 / S1 + S2. అలా కాకుండా నువ్వు ఒక పర్టికులర్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి S1 km/h, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి S2 స్పీడ్, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి S3 స్పీడ్. ఓవరాల్ యావరేజ్ అడిగాను అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే ఇదిగో 3 × S1:S2 S3 / S1 × S2 + S2 × S3 + S3 × S1. ఇది ఫార్ములా. సో 2 స్పీడ్స్ యొక్క యావరేజ్ అంటే ఇది ఫార్ములా, 3 స్పీడ్ యొక్క యావరేజ్ అంటే ఇది ఫార్ములా. అలా కాకుండా వాడు ఏం చెప్పాడంటే, పర్టికులర్ అంటే ఇంత పెద్ద డిస్టెన్స్ ఉంది, ఈ డిస్టెన్స్నేమో ఇంత టైంలోని, ఈ డిస్టెన్స్ని ఇంత టైంలోని, ఈ డిస్టెన్స్ని ఇంత టైంలోని కవర్ చేశాను అనుకోండి. ఆ టైంలో యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలంటే, టోటల్ డిస్టెన్స్ ఈ మొత్తం బై టోటల్ టైం, ఎంత టైం పట్టిందో అంత టైం వేసుకోవాలి. అదే ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది బాడీ బై టోటల్ టైం టేకెన్ బై ది బాడీ. సో ఓకేనా, అంటే అక్కడ ఏమవుతుంది నాన్న, D1 + D2 + D3 బై టైం ఎంత, T1 + T2 + T3. సో దీన్ని ఏమని పిలుస్తారు, యావరేజ్ స్పీడ్ అని పిలుస్తారు. సో యావరేజ్ స్పీడ్కి నీకు 3 టైప్స్ ఫార్ములా చెప్పా. డిస్టెన్స్ మొత్తం బై టైం తెలిస్తే ఒకటి, లేదు 3 టైప్స్ ఆఫ్ స్పీడ్స్ ఇస్తే ఒకటి, 2 సెపరేట్ స్పీడ్స్ ఇస్తే ఇంకొకటి. ఓకే, అండ్ నెక్స్ట్ అని ఎలాగా స్పీడ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, ఒక S1 స్పీడ్తో వెళ్తుంది. ఓకే, ఇంకొక బాడీ ఉంది S2 స్పీడ్స్తో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే ఆర్టికల్ ఉందో ఈ ఆర్టికల్ ఇంకో ఆర్టికల్ని ఏంటంటారు క్రాస్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఇలా క్రాస్ చేయాలంటే ఏమవుద్ది, ఈ స్పీడ్ కంటే ఈ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉండాలి.
ఎంత స్పీడ్ ఉండాలి అని డిస్కస్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారంటే రిలేటివ్ స్పీడ్ అంటారు. అంటే ఇది దీన్ని క్రాస్ చేయాలి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ S1 అనుకోండి, ఇది S2 అనుకోండి, అప్పుడు ఎంత స్పీడ్ ఉంటుంది నాన్న? S2 మైనస్ S1 ఉంటుంది. S2 మైనస్ S1 సేమ్ డైరెక్షన్లో ఉంటే రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే మైనస్ డిఫరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇదేమో ఇలా వస్తుంది, ఇదేమో ఇలా వస్తుంది. సో ఇలా రెండు ఒక్కదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది అనుకోండి, నువ్వు ఎప్పుడైతే దీన్ని కలవాలనుకుంటున్నారో ఇది ట్రై చేస్తుంది, ఇది ట్రై చేస్తుంది, కాబట్టి స్పీడ్ ఏమవుతుంది? డబల్ అయిపోతుంది. అంటే ఇది X ఇది Y అయితే స్పీడ్ ఏమవుతుందన్నా? X ప్లస్ Y అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది అదే. సో ఈ S1 km/h అండ్ S2 km/h అయితే రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ది బాడీస్ S1 మైనస్ S2 ఎప్పుడు ఇఫ్ దే మూవింగ్ సేమ్ డైరెక్షన్, అంటే ఇది ఎలాగే వెళ్తుంది, ఇది కూడా ఇలాగే వెళ్ళింది అనుకోండి, ఆ టైంలో స్పీడ్ ఎంత అవుతుందమ్మా? S1 మైనస్ S2 రిలేటివ్ స్పీడ్. అలా కాకుండా ఒకటేమో ఇలా వెళ్తుంది, ఇంకొకటి ఇలా వస్తుంది, దీని యొక్క స్పీడ్ ఏమో S1, దీని యొక్క స్పీడ్ S2, అలాంటప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందంట? S1 ప్లస్ S2, S1 ప్లస్ S2. ఇంకా ఇక్కడే మీరు ఇంకో కొంచెం విషయం తెలుసుకోవాలి. ట్రైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ టాపిక్లో. ఏంట్రా ట్రైన్ టాపిక్స్ అంటే, ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే నువ్వు దాటినంత ఈజీగా ట్రైన్ దాటదు. ఎందుకంటే ట్రైన్ దాటాలంటే ఫస్ట్ బోగి నుంచి లాస్ట్ బోగి వరకు ప్రతి బోగి క్రాస్ చేయాలి. అంటే ట్రైన్ మొత్తం దాని లెంత్ అంతా క్రాస్ చేయాలి. అంటే దాని యొక్క లెంత్ కూడా ఏమైపోతుంది? డిస్టెన్స్లో కలిసిపోతుంది. దాని లెంత్ కూడా ఏమైపోతుందన్నా? డిస్టెన్స్లో కలిసిపోతుంది. అలాంటప్పుడు మన దగ్గర 2 ట్రైన్స్ ఉన్నాయి. ఇది ఒక ట్రైన్ ఉంది, ఇది ట్రైన్ రా, ఇంకో ట్రైన్ ఉంది, ఇంకెక్కడ ఎక్కడ ఉంది, ఇది ఇంకో ట్రైన్. ఇదేమో స్పీడు సమ్ S1 స్పీడ్తో వెళ్తుంది, ఇది S2 స్పీడ్తో వెళ్తుంది. మరి ఈ ట్రైన్కి ఒక లెంత్ ఉంటుంది కదా, దీని లెంత్ X, దీని లెంత్ Y, దాని లెంత్ X, దీని లెంత్ Y. ఇప్పుడు ఈ ట్రైన్ ఆ ట్రైన్ క్రాస్ చేయాలనుకోండి, దీని లెంత్ని కవర్ చేయాలి, దాని లెంత్ని కవర్ చేయాలి. అప్పుడు డిస్టెన్స్ ఎంత అయిపోతుంది? X ప్లస్ Y. డిస్టెన్స్ ఎంత అవుతుందన్నా? X ప్లస్ Y. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ వెళ్ళి అనుకోండి, ఇది ఇదే డైరెక్షన్, ఇది అదే డైరెక్షన్ వెళ్ళింది అనుకోండి, రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందన్నా? S1 మైనస్ S2. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? S1 మైనస్ S2. సో అలాంటి టైంలో మనకి కవర్ చేయడానికి పట్టే టైం ఉంటుంది కదా, ఆ టైం ఎంత అవుతుందిరా అంటే ద టైం టేకెన్ బై ద ట్రైన్స్ క్రాస్ ద ఈచ్ అదర్ ఈక్వల్ టు, నేను చెప్పేది వినండి, ఎప్పుడు స్పీడ్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్గా వచ్చిందంటే S1 ప్లస్ S2, సేమ్ డైరెక్షన్లో ఉందంటే S1 మైనస్ S2. సో ఆపోజిట్గా ఉన్నప్పుడు ఏమో X ప్లస్ Y బై S1 ప్లస్ S2, ఆపోజిట్ మన సేమ్ డైరెక్షన్లో ఉందనుకోండి X ప్లస్ Y బై S1 మైనస్ S2. నీకు 4 ఫార్ములా చెప్పా. 1, 2 ట్రైన్స్ ఒకే వైపు వెళ్తున్నాయి అనుకోండి, దాని యొక్క రిలేటివ్ స్పీడ్ S1 మైనస్ S2. ఒకదానికొకటి ఆపోజిట్గా వస్తుంది అనుకోండి, దాని ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందన్నా? S1 ప్లస్ S2. అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కవర్ చేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే దీని యొక్క లెంత్ ప్లస్ దీని యొక్క లెంత్ కలపాలి, అంటే X ప్లస్ Y. లెంత్ ఇప్పుడు ఎంత అయింది అంటే డిస్టెన్స్ ఎంత అయింది? X ప్లస్ Y అయింది. స్పీడ్ ఏమవచ్చు? ఇదే S1 మైనస్ S2 ఆర్ S1 ప్లస్ S2. అదే టైం కావాలి, ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అన్నాను అనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా? డిస్టెన్స్ బై స్పీడే కదా. సో డిస్టెన్స్ అంటే ఏంటి? వాటి యొక్క లెంత్ అయినా సమ్ ఆఫ్ ది లెంత్ ఏం చేయాలి? X ప్లస్ Y బై స్పీడ్ ఎంత? రిలేటివ్ స్పీడ్. అయితే S1 మైనస్ S2 ఎప్పుడు అది సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, లేదా S1 ప్లస్ S2 ఇది ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు. అంటే ఆ టైం కావాలి అనుకుంటే 2 రకాల ఫార్ములాస్, X ప్లస్ Y బై S1 ప్లస్ S2 వెన్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్. అదే X ప్లస్ Y బై S1 మైనస్ S2 ఎప్పుడు సేమ్ డైరెక్షన్. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమేం చెప్పానో చెప్పండి, జనరల్గా ఇక్కడ మాట్లాడుకుందాం, ఆ లెక్క ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మామూలుగా చెప్పండి. నేనేం చెప్తున్నానా, ఏదైనా సరే ఇంత డిస్టెన్స్లో A ఉండి అండ్ B ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు తిను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక X అవర్స్ పట్టింది, తిను ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి Y అవర్స్ పట్టింది. అలాంటప్పుడు వీళ్ళ యొక్క స్పీడ్స్ అంటే స్పీడ్ ఆఫ్ A అండ్ స్పీడ్ ఆఫ్ B రేషియో ఎలా ఉంటుందంటే √y ఈజ్ టు √x. ఇది ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఓకే, ఒక పర్సన్ ఇలా వెళ్తున్నాడు, వాడి యొక్క స్పీడు S1, ఇంకో పర్సన్ ఇలా వెళ్తున్నాడు, వాడి యొక్క స్పీడు S2. వీళ్ళిద్దరికీ కలిపి ఒక రిలేటివ్ స్పీడ్ ఉంటుంది, అది ఎంత అని చెప్పాను? S1 మైనస్ S2. అలా కాకుండా ఒక పర్సన్ ఇలా వెళ్తున్నాడు S1, ఇలా వస్తున్నాడు S2,
వీళ్ళిద్దరూ ఒకదానికి రిలేటివ్ స్పీడ్ కావాలంటే అప్పుడు ఎంత s1 ప్లస్ s2 సేమ్ ఒక ట్రైన్ ఎక్స్ లెంత్ ఉంది, ఇంకో ట్రైన్ వై లెంత్ ఉంది. వాడి యొక్క మొత్తం డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుందంటే ఏం చెప్పాలి, ఎక్స్ ప్లస్ వై. ఆ డిస్టెన్స్ని స్పీడ్ ఎంత s1 ప్లస్ s2. సో టైం ఎంత పడుతుందిరా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న రెండు ట్రైన్లు s1 అండ్ s2 వేగంతో అంటే స్పీడ్తో క్రాస్ చేసుకోవడానికి పట్టే టైం ఎంత అంటే ఎక్స్ ప్లస్ వై బై s1 ప్లస్ s2. సేమ్ డైరెక్షన్ వెళ్తున్న ట్రైన్లు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవడానికి పట్టే టైం ఎంత అంటే ఎక్స్ ప్లస్ వై బై s1 మైనస్ s2. ఇవి నీకు చెప్పినవి. సరే అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ కవర్స్ 90 మీటర్స్ ఇన్ పాసింగ్ ఏ పోల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? నన్ను మాట చూడండి, ఇది పోల్, ఓకే. సో ఇది ట్రైన్, ఇది కవర్ చేయాలని దీన్ని కవర్ చేయాలి ఏంటంటే దీన్ని క్రాస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇంకో ట్రైన్ ఇక్కడ వచ్చినట్టే క్రాస్ చేసినట్టు కాదు, ఇక్కడి నుంచి మొదలెట్టి చివరి దాకా అంటే ట్రైన్ మొత్తం వెళ్ళాలి. అంటే ఏమిటంటే క్రాస్ చేయడానికి ఎంత జర్నీ చేసింది అది, ఈ ట్రైన్ ఎంత లెంత్ ఉందో అంత జర్నీ చేసింది. వాడు అదే అడుగుతున్నాడు. ట్రైన్ కవర్ ద 90 మీటర్స్ పాసింగ్ ఏ పోల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? ఆ లెంత్ ఆఫ్ ది ట్రైన్నే అది ఏంటంటే కవర్ చేయాలి. అంటే ఆ డిస్టెన్స్ ఆ లెంత్ ఆఫ్ ది ట్రైన్ రెండు సేమే. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అని చెప్తానన్నా 90 మీటర్స్. ఎంత అని చెప్పాలి, 90 మీటర్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ 600 meters లాంగ్ ట్రైన్ passes a platform which is 400 long. Find the distance covered by the train in passing the platform. నానా మన దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఓకే, బ్రిడ్జ్ ఉంది, ఒక ట్రైన్ ఉంది. సో దీని యొక్క లెంత్ ఎంత అంటే 600 మీటర్స్, దీని బ్రిడ్జ్ ఎంత 400. నేను ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్కి వచ్చింది, ట్రైన్ క్రాస్ చేయాలంటే ఈ మొత్తాన్ని ఏం చేయాలి, ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇలా వెళ్ళి చివరికి ఎక్కడ దాకా వచ్చేయాలి నాన్న, ఇక్కడ దాకా రావాలి. అప్పుడు కదా క్రాస్ చేసినట్టు. అంటే ఈ 400ని కవర్ చేయాలి, ఈ 600ని కవర్ చేయాలి. అంటే ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, 600 ప్లస్ 400 అదే 1000 మీటర్స్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి దీనికి, 600 ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 1000. ఎందుకు, ఒక ట్రైను 600 మీటర్స్ ఉంది అండ్ ఒక బ్రిడ్జ్ 400 మీటర్స్ ఉంది. సో ట్రావెల్ చేయాలంటే ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వెళ్ళాలి. కాబట్టి నేను ఏం చెప్తానన్నా 1000 మీటర్స్, ఓకే. అండ్ నెక్స్ట్ నన్న రామ్ స్టార్ట్స్ సైకిల్ ఫ్రమ్ ఏ టు బి అట్ సేమ్ టైమ్ శ్యామ్ స్టార్ట్స్ సైకిల్ ఫ్రమ్ పాయింట్ బి టు ఏ. ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ దే కంప్లీట్ దేర్ జర్నీస్ ఇన్ 9 hours and 16 hours. 9 hours and 16 hours respectively. Find the ratio speed of Ram to Shyam. చెప్పాంగా, వీడు మనకి ఇందాక ఒక పాయింట్ మాట్లాడుకున్న గుర్తుందా, ఇక్కడ రామ్ ఉన్నాడు నాన్న, ఇక్కడ శ్యామ్ ఉన్నాడు. ఈ రాము ఇక్కడ రావడానికి అండ్ శ్యాము ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇతనికి ఎంత టైం పట్టిందంట, నియర్లీ 9 hours పట్టిందంట, దీనికి 16 hours పట్టింది. సో మనం ఈ రూల్ ప్రకారం ఏం చేయాలి, రివర్స్ అంటే √16 √9 అండ్ ఆన్సర్ 4:3. అంటే స్పీడ్ రేషియో ఎంత అవుతుంది నాన్న, 4:3. ఇది ఒక ఫార్ములా, షార్ట్ కట్ కింద గుర్తుపెట్టుకోండి అంతే, ఓకే. అండ్ నెక్స్ట్ నన్ను 2 trains A and B రన్నింగ్ ఎట్ ద సేమ్ డైరెక్షన్. అంటే ఒక ట్రైను ఇదే డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకో ట్రైను ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. దీని యొక్క స్పీడ్ ఎంతమ్మా, 60 km/h. దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 72 km/h. ఇఫ్ ది లెంత్ ఆఫ్ ది బోత్ ట్రైన్స్ ఈజ్ 240. దీని యొక్క లెంత్ 240 మీటర్సే, దీని యొక్క లెంత్ కూడా 240 మీటర్సే. హౌ లాంగ్ విల్ టేక్ ఫర్ ట్రైన్ బి టు క్రాస్ ఏ. ఈ బి అనేది ఏని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది నాన్న, క్రాస్ టైం కావాలనుకోండి, నువ్వు ఒకసారి ఆలోచిద్దాం. టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేయి, తర్వాత మాట్లాడుకుందాం. టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఇది ఫార్ములా బేసిక్గా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేయాలి. ఒక ట్రైన్ 240 మీటర్స్, ఇంకో ట్రైన్ 240 మీటర్స్, రెండు కలిపితే ఎంత అవుద్ది, లెంత్ అవుద్ది కదా. అంటే ఆ లెంత్ని ఈ లెంత్ని కలిపితేనే అది కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 240 ప్లస్ 240. 240 ప్లస్ 240 ఇది అంతా ఇందులో ఉంది, మీటర్స్లో ఉంది. మరి స్పీడ్ కావాలి, ఏం కావాలి, స్పీడ్ కావాలి కదా, ఓకే. స్పీడ్ కావాలి, స్పీడ్ రిలేటివ్ స్పీడ్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉందనుకోండి, రిలేటివ్ స్పీడ్ ఎంతమ్మా, ఫార్ములా రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత, నాకు తెలిసి మైనస్ చేయాలి. అంటే 72లోంచి -60 చేస్తే
ఎంత వచ్చిందిరా 12 కిలోమీటర్ పర్ అవర్ అంతేనా 12 కిలోమీటర్ పర్ అవర్ కానీ అది మీటర్లో ఉంది కదా మరి ఇది మీటర్ పర్ సెకండ్లో మార్చే సో మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే తక్కువలో మార్చాలంటే 5/18 ఇంటూ 5/18 నేను ఇందులో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ సో ఆన్సర్ ఎంత వచ్చింది 10/3 మీటర్ పర్ సెకండ్ 10/3 మీటర్ పర్ సెకండ్ అంటే వేసే 10/3 నన్ను 240 అంటే 480/10/3 రివర్స్ అవుద్ది కదరా 480 ఇంటూ 3/10 నన్ను ఈ జీరో పోయింది మల్టిప్లై చేస్తే 144 సెకండ్స్ ఆన్సర్ ఎంత వచ్చింది 144 సెకండ్స్ వాడు ఇందులో అలాగే అనలేదు కదా ఎంత టైం పడుతుంది అంటే వాడికి 144 సెకండ్స్ పడుతుంది అండ్ నెక్స్ట్ నన్ను 2 ట్రైన్స్ లెన్స్ 210 150 లెన్స్ ఎంత అయింది అంటే ఇప్పుడు x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు చెప్పమ్మా డైరెక్ట్గా 210 ప్లస్ 150 కలిపేస్తే 360 మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ విత్ 10 మీటర్ పర్ సెకండ్ 8 మీటర్ పర్ సెకండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయంటే రిలేటివ్ స్పీడ్ ఎంత అవుద్దిరా రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని కలిపేయాలి అంటే 10 ప్లస్ 8 ఈక్వల్ టు 18 మీటర్ పర్ సెకండ్ అది 360 రెండు ఉన్నాయి ఇప్పుడు వాడు ఫైండ్ ద టైం టేకెన్ బై ది ట్రైన్స్ క్రాస్ ద ఈచ్ అదర్ సో రెండు వెళ్ళాలంటే ఎంత అవుతుంది నాన్న టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎంత 360 స్పీడ్ ఎంత 18 సో రెండు మల్టిప్లై చేస్తే 20 సెకండ్స్ ఇందాకడదేమో సేమ్ డైరెక్షన్ ఈసారి ఆపోజిట్ డైరెక్షన్ అంతకుమించి ఏమీ లేదు అండ్ నెక్స్ట్ Gopal walked from the village to the railway station at 25 km per hour, walked back at the rate 4 km per hour. If the whole journey took 5 hours 48 minutes, find the distance of the railway station from the village. ముందు వెళ్ళడానికేమో 25 km per hour ఎంత 25 km per hour రావడానికేమో 4 km per hour మరి అలాంటప్పుడు యావరేజ్ కట్టాలంటే 25 ప్లస్ 4 అది కట్టకూడదని చెప్పాను కదా యావరేజ్ స్పీడ్ కట్టండి సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ ఎంత అవుతుంది అన్న ఫార్ములా 25 అంటే నార్మల్గా యావరేజ్ స్పీడ్ ఫార్ములా గుర్తుందా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎంతమ్మా 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2 సో అప్లై చేస్తే 2 ఇంటూ 25 ఇంటూ 4 బై 25 ప్లస్ 4 సో చేస్తే 200/29 ఇది స్పీడ్ ఆ స్పీడ్ జర్నీ మొత్తానికి ఎంత టైం పట్టింది 5 hours 48 minutes పట్టింది ముందు అవర్స్లో మార్చేది ఎందుకంటే ఇదంతా ఇందులో ఉంది అవర్లో ఉంది కదా అంటే ఏం చెప్పొచ్చు టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 hours 48 minutes నానా 48 minutes ఏమని రాసుకోవచ్చురా 5 ఇంటూ లేదా 5/48/60 సో సింప్లిఫై చేస్తే 5/48లోని 60లో 12 పోతుంది 4/5 సో ఆన్సర్ 25 అంటే 29/5 ఇదేంటమ్మా టైం వాడు అడిగింది ఏంటి డిస్టెన్స్ అడిగాడు ఏమడిగాడు డిస్టెన్స్ సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ సో ఇప్పుడు చెప్పండి టైం ఎంత 29/5 ఇదెంతమ్మా 200/29 నాన్న 29 క్యాన్సిల్ అయిపోయింది ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 4 కిలోమీటర్స్ అనేది 4 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ ఎప్పుడు మొత్తం కవర్ చేయడానికి పట్టిన డిస్టెన్స్ అంతా 40 కిలోమీటర్స్ ఇప్పుడు అడిగింది ఏంటి జస్ట్ ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఓకే మరి ఇక్కడి నుంచి అక్కడికే కదా వెళ్ళాలి అలాంటప్పుడు ఏం చేయాలి సగం జర్నీ కదా ఉంటుంది అంటే సగం డిస్టెన్సే కదా ఉంటుంది అందువల్ల రైల్వే స్టేషన్ నుంచి విలేజ్కి ఎంత డిస్టెన్స్ అంటే ఏం చెప్పాలి జస్ట్ 20 కిలోమీటర్సే చెప్పాలి ఎందుకన్నది నీకు అర్థమైందా నీకు 40 కిలోమీటర్స్ వచ్చింది అంటే వెళ్ళడానికి రావడానికి కలిపి నాకు కావాల్సింది ఏంటి ఓన్లీ వెళ్ళడానికే కదా అంటే అందులో సగమే ఉంటుంది డిస్టెన్స్ సో 40/2 చేసి అని చెప్పాను 20 కిలోమీటర్స్ ఓకే అండ్ నెక్స్ట్ Nana, while covering a distance of 24 kilometers, a person noticed that after walking up 1 hour 40 minutes, 1 hour 40 minutes etra first దీన్ని అసలు ఇలా ఉండకూడదు 1 hour 40 minutes అంటే 40/60 ఇది 0 పోతే 1/2/3 1/2/3 ఏమని రాసుకోవచ్చురా 5/3 hours okay 5/3 hours the distance covered by him was 5/7 of the remaining distance
వాట్ వాజ్ హీ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. అన్నప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 24 కిలోమీటర్స్ అంట. ఓకే, ఎంత స్పీడ్లో వెళ్తాడో కావాలి అంటే స్పీడ్ మన దగ్గర లేదు. సరే, స్పీడ్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. అంటే స్పీడ్ అనేది ఎంతమా ఎక్స్. ఇప్పుడు ఏం చేశాడు, ఆ ఎక్స్ స్పీడ్తో వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్ళిన తర్వాత పర్టికులర్గా 1 hour 40 minutes తర్వాత, ఐ మీన్ 5/3 hours తర్వాత ఎంతమా 5/3. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతున్నానా 5/3 టైమ్ ఇంటూ స్పీడ్ అంటే ఎక్స్. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 5x/3. అంటే ఇక్కడి నుంచి అక్కడికో జస్ట్ ఇది ఒక పార్ట్ అనుకో, ఇంత ట్రావెల్ చేశాడు ఎంత 5x/3. ఇంకెంత డిస్టెన్స్ మిగిలిపోయింది, మొత్తం ఎంత 24 కదా. సో రిమైనింగ్ డిస్టెన్స్ అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 5x/3. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఎంత 5x/3 was 5/7 of the remaining distance. Remaining distance ఎంత 24 minus 5x/3. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే therefore he said that 5x/3 equal to 5/7 of 24 minus 5x/3. ఇది వాడు చెప్పింది. అంటే నాకు కొంత స్పీడ్తో వెళ్ళాడురా ఎక్స్ స్పీడ్తో, ఎంత టైంలో 5/3 అవర్స్కి. అంటే మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత 5x/3. మొత్తం డిస్టెన్స్ ఎంత 24. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత 24 మైనస్ 5x/3. సో ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంట 5/7 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్ అంట. సో ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5x/3 ఈక్వల్ టు 5/7 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్. సో ఇప్పుడు చెప్పండి ఏమైనా పోవడానికి ఛాన్స్ ఉందా, ఈ 5 పోతుందిరా. అంటే ఇంకెంత ఉందమ్మా x/3 ఈక్వల్ టు నేను 1/7 ఇంటూ ఎల్సిఎం ఎంత 3 అవుతుంది. 3 × 24 72 మైనస్ 5x/3. నన్ను ఈ 3 పోయిందనుకో, ఇతరకు వస్తే ఏమవుద్దిరా 7x ఈక్వల్ టు 72 మైనస్ 5x. నాన్న 5x ఇతరకు వస్తే ప్లస్ అయిపోతుంది, 7xకి 5x కలిపితే 12x. ఎంత అయిందిరా 12x ఈజ్ ఈక్వల్ టు 72. సో దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్తావా 72/12 అంటే 6 వచ్చింది. జస్ట్ ఎక్స్ అనేది 6 km/h. అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 km/h. వాడు అడిగింది పర్టికులర్గా ఎందులో అడిగాడు, మీటర్ పర్ సెకండ్లో అడిగాడు. ఎందులో అడిగాడు మీటర్ పర్ సెకండ్. సో ఏం చేస్తావు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్లో మార్చే 5/18. సో ఇది ఇందులో 3 times పోతుంది. ఆన్సర్ 5/3 మీటర్ పర్ సెకండ్. అది చేసే పద్ధతి. ఓకే, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడాలి. వాడు టోటల్ డిస్టెన్స్ 24 kilometers ఇచ్చి ఒక స్పీడ్తో వెళ్తున్నాడు. సడన్గా 5/3 hours తర్వాత వాడు రియలైజ్ అయ్యాడు, ఏంటి నేను ఇప్పటివరకు ఎంత ట్రావెల్ చేశాను 5x/3 చేశాను కదా, ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే 5/7 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్. రిమైనింగ్ డిస్టెన్స్ ఎలా వస్తుంది, టోటల్ డిస్టెన్స్ 24 మనం వెళ్ళిందేమో 5x/3 తీస్తే వస్తుంది, దానికి 5/7 times అంట. సో వేసాను, సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందన్నా 6 వచ్చింది. తీసుకెళ్ళి అది మీటర్ పర్ సెకండ్లో మరిస్తే 5/3 మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్ Kamala covers equal 3 distances at 20 km/h, 15 km/h, 10 km/h respectively. Find the average speed. Equal distance అయ్యి ఉండాలి ఖచ్చితంగా యావరేజ్ స్పీడ్ కట్టాలంటే. సో ఇప్పుడు చెప్పండి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా 3 × S1 S2 S3 by S1 × S2 plus S2 × S3 plus S3 × S1. నన్ను అందంగా తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ 3 × 20 × 15 and 10 by నన్ను S1 అంటే ఎంతమ్మా 20 × 15 plus 15 × 10 plus 10 × 20. నన్ను సింప్లిఫై చేసి చెప్పు 3 × 20 60 600 6000 9000 by నన్ను ఇదెంతమ్మా 300, ఇదెంతమ్మా 150 450, ఇదమ్మా 200 అంటే 650. అని ఈ 0 పోయింది. 5 ఇందులో 180 times, ఇందులో 13 times. 13 180లో ఎన్నిసార్లు పోతుందిరా అంటే 130 and 169 అంటే 13 times పోతుంది.
ఇంకా ఎంత మిగులుతుంది 11 మిగులుతుంది ఇదమ్మా ఆన్సర్ అంటే యావరేజ్ స్పీడ్ ఎంతమ్మా 11/13 km/h ఓకే km/h లేదా 180/13 km/h అన్నా ఓకే అండ్ నెక్స్ట్ నన్ను సీత కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 16 km బై బస్ ఇన్ 30 minutes నన్ను 16 km వెళ్తుంది అంటారు తను డిస్టెన్స్ ఇన్ 30 minutes అండ్ ఇంకోటి ఆఫ్టర్ ద బోర్డింగ్ ద బస్ షీ టుక్ రెస్ట్ 25 minutes ఏం చేస్తారంటే రెస్ట్ తీసుకుంటుంది అంటారు ఓకే తీసుకునేవ్వండి అండ్ కవర్స్ ద అనదర్ 20 km ఇన్ 35 minutes అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ హోల్ జర్నీ ఈ యావరేజ్ స్పీడ్ కావాలంటే నీకు ఫార్ములా చెప్పాను గుర్తుందా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత 16 20 రెండు కలిపితే ఎంత వచ్చింది 36 బై టోటల్ టైం ఇదిగో ఇక్కడ ఉంది 30 + 25 55 + 35 90 అంటే ఎంతమా 90 minutes కానీ మినిట్స్లో చెప్పకూడదు కదా చెప్తే ఇదంతా కిలోమీటర్లో ఉందంటే అవర్స్లో చెప్పాలి అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా 90/60 అవర్స్ అంతే కదా అవర్స్ అంటే 60తో డివైడ్ చేయాలి సో చేస్తే 3/2 నన్ను 3/2ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఎంత వచ్చింది 36 × 2/3 ఇది ఇందులో 12 times పోతే ఆన్సర్ ఎంతమా 24 km/h 24 km/h అంటే తన యొక్క టోటల్ యావరేజ్ జర్నీ అంటే యావరేజ్ జర్నీ ఎంత ఉంది నాన్న అంటే యావరేజ్ స్పీడ్ ఎంత 24 km/h ఓకేనా అండ్ నెక్స్ట్ Now the speeds of the three cars in the ratio 2:3:5 find the ratio of the time taken by the above cars travel the same distance. నాన్న వాడేమో స్పీడ్ రేషియో ఇచ్చాడు టైం రేషియో అడుగుతున్నాడు నాన్న 2:3:5 అనేది స్పీడ్ రేషియో అయింది అనుకోండి టైం రేషియో దీని యొక్క రెసిప్రోకల్ అని చెప్పాను కదా రెసిప్రోకల్ ఫార్ములా 1/2:1/3:1/5 రివర్స్ చేసేమని కాదు దాని యొక్క ఇన్వర్స్ రేషియో తీసుకోవాలి చెప్పా ఇన్వర్స్ రేషియో ఎలా రాసుకోవాలి 3:5 15 తర్వాత 2:5 10 తర్వాత 2:3 6 ఇదే ఆన్సర్ 15:10:6 ఆల్రెడీ రేషియో ప్రొపోర్షన్లో చెప్పిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఓకేనా నాన్న అనిల్ అండ్ సునీల్ స్టార్ట్స్ ఎట్ ది సేమ్ టైమ్ ద రైడ్ ఫ్రమ్ బెంగళూరు టు మైసూర్ ఓకే ఇది ఒక బెంగళూరు వేద్దాం ఇక్కడ ఒక మైసూర్ వేద్దాం బెంగళూరు టు మైసూర్ అనిల్ అండ్ సునీల్ ఓకే ఈ 150 kilometers అవే అంటే ఇది ఎంత దూరంలో ఉందమ్మా 150 kilometers ఉంది పోన్లే ఎవరో కానీ కరెక్ట్గానే చెప్పారు 150 kilometers అవే అనిల్ ట్రావెల్స్ 55 km/h స్లోయర్ దాన్ సునీల్తో కంపేర్ చేస్తే అనిల్ 5 kilometers లోగా ఉన్నాడు అంటే స్లోగా ఉన్నాడు ఓకేనా అంటే ఇప్పుడు సునీల్ తెలియదు కాబట్టి సునీల్ని ఏమనుకుందాం అంటే సునీల్ యొక్క స్పీడు అరే అనిల్ యొక్క స్పీడ్ అడిగాడు కదా ఇంకా వాడిదే ఫిక్స్ అవుదాం సో ఓకే నేను అనిల్ యొక్క స్పీడ్ ఏమనుకుంటాను అంటే ఎక్స్ అనుకుంటాను ఎంత అనుకుంటాను ఎక్స్ మరి సునీల్ స్పీడ్ ఎలా ఉంటుంది వీడికంటే 5 kilometers ఎక్కువ సునీల్తో కంపేర్ చేస్తే అనిల్ 5 kilometers తక్కువ అన్నాడు అనుకోండి మరి ఇప్పుడు అనిల్ కంటే కంపేర్ చేస్తే సునీల్ స్పీడ్ 5 kilometers ఎక్కువ ఉంటుంది అంటే సునీల్ స్పీడ్ ఎంతనా x + 5 ఇక్కడ ఏం జరిగింది ఆటోమేటిక్గా 5 kilometers స్పీడ్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి సునీల్ ముందు రీచ్ అయిపోతాడు ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే సునీల్ రీచ్ ద మైసూర్ అండ్ అట్ ది వన్స్ రిటర్న్స్ బ్యాక్ మీటింగ్ అనిల్ 18 kilometers ఫ్రమ్ మైసూర్ సో సునీల్ అనేవాడు ఇలా వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ ఇలా వచ్చేస్తుంటే కరెక్ట్గా మైసూర్ నుంచి 18 kilometers మైసూర్ నుంచి 18 kilometers దగ్గరలో ఎవరిని మీట్ అయ్యారు అనిల్ అండ్ సునీల్ ఇక్కడ మీట్ అయ్యారంట అంటే అబ్జర్వ్ చేయి అనిల్ ఈ టైం అంతా ఇప్పుడు మీట్ అయ్యారు అంటే ఈ టైం అంతా కూడా అనిల్ సునీల్ కూడా ఎక్కడ ఉన్నారు జర్నీలోనే ఉన్నారా అంటే అక్కడ టైం అనేది ఏంటి కాన్స్టెంట్ లాస్ట్ చాప్టర్లో టైం అండ్ డిస్టెన్స్ చెప్పేప్పుడు టైం కాన్స్టెంట్ అయింది అనుకోండి మనకి ఏమవుతుందో తెలుసు డిస్టెన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది సో అప్పుడు ఏం చెప్పొచ్చు నాన్న d1/s1 ఈజ్ ఈక్వల్ టు d2/s2 ఇప్పుడు డిస్టెన్స్ తెలియదు కదా సార్ ఓకే నేను ఉన్నాను కదా నేను చెప్తాను నాన్న ఇప్పుడు
సునీలు ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చాడు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత కిలోమీటర్లు 150. తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎంత వచ్చాడు 18. అంటే ఓవరాల్గా తను ఎంత జర్నీ చేశాడు 168 కిలోమీటర్స్ చేశాడు. ఎంత చేశాడు 168 బై స్పీడ్ ఎంత x+5. స్పీడ్ తెలియదు కాబట్టి x+5 ఈజ్ ఈక్వల్ టు d2. అనిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే వచ్చాడు, అంటే మైసూర్ ఇంకా చేరలే. మైసూర్ చేరాలంటే 150 కిలోమీటర్స్, ఇంకా తను 18 కిలోమీటర్స్ తక్కువలో ఉన్నాడు. అంటే తను ఎంత జర్నీ చేశాడు 132 కిలోమీటర్సే చేశాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు 132 బై తన యొక్క స్పీడ్ ఎంతమా x. క్రాస్ మల్టిప్లై చేయి 168x ఈజ్ ఈక్వల్ టు 132x ప్లస్ దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై చేయొచ్చు కదా, అంటే 5 ఇంటూ చేస్తే ఎంత అవుతుంది నాన్న 500 30 అంటే 650 660 అంటే 660. నాన్న 168 నుంచి 132 తీసేస్తే ఎంత వస్తుందమ్మా 36x ఈజ్ ఈక్వల్ టు 660. నన్ను x ఈజ్ ఈక్వల్ టు 660 బై 36. నన్ను ఇందులో 6 ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్, ఇందులో 11 టైమ్స్. అంటే ఇంకా బాగా చెప్పాలంటే 55/3. నన్ను 55లో 3 అనేది ఎన్నిసార్లు పోతుంది 18 టైమ్స్ పోతుందిరా. ఇంకెంత ఉంటుంది 1 ఉంటుంది. పాయింట్ పెట్టానుకో 10లో 3 టైమ్స్ అంటే ఆన్సర్ ఎంతమ్మా 18.33. ఇది అనిల్ యొక్క స్పీడ్. అదే సునీల్ యొక్క స్పీడ్ అడిగాడు అనుకోండి, దానికి ఏం కలపాలి 5 కిలోమీటర్స్ పెరగాలి, అంటే ఏమవుద్ది 23.33 అవుతుంది. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. అండ్ నెక్స్ట్ Nana, Gauri walked from the village to the bus station 20 km/h. Walked back is 4 km/h. The whole journey took 6 hours 48 minutes. Find the distance of the bus station. ఇది కట్టాలని ముందు యావరేజ్ స్పీడ్ కట్టాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటన్నా యావరేజ్ స్పీడ్. ఈ క్లాస్ అంతా మన యావరేజ్ స్పీడ్ రిలేటివ్ స్పీడ్ గురించి తిరుగుతున్నాం. అండ్ 20 × 2 × 4 by 20 + 4. సో చేస్తే 160/24. 160/24. నాని అన్నిట్లో రెండిట్లో 8 పోతుంది. 3 టైమ్స్ 8, ఇందులో 20 టైమ్స్. సో ఆన్సర్ 20/3. ఇది జస్ట్ స్పీడ్. ఆ టైం ఎంత తీసుకున్నాడు, టైం ఈజ్ ఈక్వల్ టు 6 hours 48 minutes. అంటే ఏం చేయొచ్చురా 6 48/60. ఈ రెండిట్లో 12 పోతుంది, అంటే 6 4/5 అంటే 34/5. 34/5. సో ఇది అంటే 6 × 30 34/5. ఇది టైం. ఇప్పుడు వాడు ఏమడిగాడు, డిస్టెన్స్ అడిగాడు. సో ఫైండ్ ద డిస్టెన్స్. అంటే బస్ స్టేషన్ నుంచి విలేజ్కి అడిగాడు. అంటే వాళ్ళు ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, సింపుల్గా చెప్పండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైమ్. సో స్పీడ్ ఎంతమ్మా 20/3. ఇది ఎంతమ్మా 34/5. నాన్న 5 ఇందులో ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ పోతుంది. 4 30 120 136/3. 136/3 అంటే నియర్లీ మనం నార్మల్గా అలా ఉంచేద్దాం, తర్వాత చూసుకుందాం. ఈ డిస్టెన్స్లో సగమే కదా తీసుకోవాలి, ఈ డిస్టెన్స్లో సగమే తీసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది 136/3/2. సో చేస్తే 136/6. నాన్న 2 ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 ఎన్నిసార్లు రా 68 టైమ్స్, అంటే 68/3. నాన్న 68/3 66లో 22 టైమ్స్ పోతుందిరా. ఇంకా 2 ఉంది అంటే 20లో 3 అంటే ఆల్మోస్ట్ 6 7. సో ఆన్సర్ ఎంత అని చెప్పాలి 22.667. ఇదే మోడల్ ఆల్రెడీ చేసాం. యావరేజ్ స్పీడ్ కట్టడం, టైం నమ్మో అవర్స్ మార్చుకోవడం, డిస్టెన్స్ కట్టడం, ఆ డిస్టెన్స్ సగమే చేయడం. ఓకేనా. అండ్ నెక్స్ట్ Nana Suman covers certain distance 70 km/h by car. He returned back starting point riding a scooter with speed of 40 km/h. Find the average area. ఈ యావరేజ్ స్పీడ్ అంటే ఏముందండి 2 × వేసుకోవాలి, 70 వేసుకోవాలి, 40 వేసుకోవాలి, బై 70 + 40 వేసుకోవాలి. సో చేస్తే ఎంత వస్తుంది, దాన్ని అలాగే ఉంచుదాం. 2 × 70 × 40 బై 110. ఈ 0 పోయిందనుకో 14 × 4 560/11. ఎన్నిసార్లు పోతుందిరా 5 టైమ్స్ పోతుందా, పక్కన 0 ఉందా 50యా, ఇంకెంత చెప్పొచ్చు 10/11. ఇలానే ఉంచుకోవచ్చు, లేదా 50.9 ఇలా మార్చుకున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్
దెన్ అవినాష్ కవర్స్ 30 కిలోమీటర్స్ అట్ ఎ స్పీడ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. బాగుంది, మంచి క్వశ్చన్ ఇచ్చాడు. అవినాష్ ఏం చేశాడంటమ్మా 30 కిలోమీటర్స్ స్పీడ్ని, అదే 30 కిలోమీటర్స్ జర్నీని సింపుల్గా చేద్దాం. స్పీడ్ ఎంత 10 కిలోమీటర్ పర్ అవర్తో చేశాడు. డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్పు, 30 కిలోమీటర్స్ వెళ్ళాలి, నీ స్పీడ్ ఏమో 10 కిలోమీటర్ పర్ అవర్, మరి ఎంతసేపు పడుతుంది? 3 అవర్స్ పడుతుంది. సో టైం ఎంతమ్మా 3 అవర్స్. అయిపోయింది. ఇదేమో ఏంటిది డిస్టెన్స్, ఇదిగో టైము, ఇదిగో స్పీడ్. నెక్స్ట్ ఏం చేశాడు 15 కిలోమీటర్ అంటే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 15 కిలోమీటర్స్ స్పీడు, అదే 15 కిలోమీటర్ డిస్టెన్స్, స్పీడ్ వచ్చేసి 5 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ కూడా ఎంత టైం పడుతుంది? 3 అవర్స్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఎంతమ్మా 100 కిలోమీటర్స్, దాని యొక్క స్పీడ్ ఎంత అంటామా 50 కిలోమీటర్ పర్ అవర్, 15 కిలోమీటర్ పర్ అవర్. అలాంటప్పుడు ఎంత టైం పడుతుంది? 2 అవర్స్ పడుతుంది. అయినా ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ. ఇక ఇక్కడ చూడండి, డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంది, టైమ్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి నేను ఏం చెప్పాను? టోటల్ కవరింగ్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పాను. సో డిస్టెన్స్ ఇక్కడ ఎంత 30 కిలోమీటర్స్, ఇక్కడ ఎంత 15 కిలోమీటర్స్, ఇక్కడ ఎంత 100 కిలోమీటర్స్. సో ఓవరాల్గా ఎంత అవుతుంది నాన్న? డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాలి? 30 ప్లస్ 15 ప్లస్ 100 బై నన్ను ఇక్కడ టైం ఎంత పట్టింది? 3 అంటే 3 ప్లస్ 3 ప్లస్ 2. సో చెప్పండి ఇది ఎంతమ్మా 145/8. నన్ను 145/8 అంటే అసలు 8 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా అంటే 1 టైం పోతుందమ్మా. ఇంకెంత ఉంది? 6 ఉంది. ఎంత ఉంది? 6 పక్కన 5 65లో ఎన్నిసార్లు పోతుందిరా? 18 టైమ్స్ పోతుంది. ఇంకెంత ఉంది? 1 ఉంది. 10లో ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. సో ఆన్సర్ 1. ఇంకా 20 అంటే 2 టైమ్స్, అంటే ఆన్సర్ ఎంతమా 18.12 అనేది యావరేజ్ స్పీడ్ అనమాట. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమ్. నన్ను సోనీ స్టార్ట్స్ వాక్స్ ఫ్రమ్ A to B and the same time Rani starts walks from B to A. After passing each other, they complete their journeys in 4 hours and 9 hours. 4 hours and 9 hours. The respectively find the ratio of speeds of Sony to రాణి. మరి అలా వచ్చినప్పుడు రేషియో చెప్పాను కదా, ఏం చెప్పాలి? √9 రివర్స్ √4 అంటే ఆన్సర్ 3:2. ఇది అండి టైమ్ అండ్ డిస్టెన్స్లో సెకండ్ పార్ట్. సో ఇది కూడా మీకు ఈజీగానే ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ సీరియస్లీ ఈ క్లాస్ చెప్పకముందు ఈ సిలబస్ ఇలా ఉంటుందని, ఇంత ఈజీగా ఉంటుంది అనుకోలేదు. నేను టైమ్ అండ్ డిస్టెన్సే చాలా టఫ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నాకు తెలిసి మొత్తం అనలిటికల్ స్కిల్స్ మొత్తం మీద ఇదే ఈజీ. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని చిన్న చిన్న సింప్లిఫికేషన్ చేస్తే అలా ఆన్సర్లు వచ్చేస్తాయి. సో నాకులాగే మీరు ఫీల్ అవుతారని, బాగా చదువుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.